హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఛానల్. చార్లీ చాప్లిన్ గురించి తెలుసుకుందాం. అతను ఒక విభిన్నమైన కళాకారుడు. కళలలో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి. అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్, హాస్యోప్రేతక వ్యక్తిలా అనిపించే చార్లీ నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు, ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని గాయకుడు, చక్కని రచయిత, యుద్ధాన్ని నిరంతరము విమర్శించే శాంతి ప్రియుడు, అన్నిటికీ మించిన ప్రపంచ కళాకారుడు. చార్లీ చాప్లిన్ దయార్థ హృదయుడు, అందానికి ఆరాధకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ అద్భుతాలలో ఒకడు. బాల్యము, బ్రతుకు పోరాటము. చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించాడు. అతని తల్లి పేరు హన్నా. ఆమె స్పానిష్ వంశం నుండి వచ్చింది. తండ్రి చార్లెస్ యూదు వంశీయుడు. తల్లిదండ్రులు ఇరువురు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు వాడేవిల్ అనే తరహాకు చెందినవి. అంటే ఆట పాట హాస్యముతో కూడిన చౌచౌ ప్రదర్శనలు. ఇంగ్లాండ్లో మ్యూజిక్ హాల్సెస్గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో వాడేవిల్ ప్రదర్శనలు. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలు ఇచ్చి డబ్బు గడించేవారు. అలా సంపాదించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువలన చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికములోనే గడిచింది. తండ్రి కొన్నాళ్ళకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకు ఆమెకు మతి చెలించి ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. రంగస్థలము. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చాప్లిన్ 3 ఏళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనపరిచాడు. 5వ ఏట మొదటిసారిగా తన తల్లికి బదులుగా స్టేజ్ మీదకెక్కి పాట పాడాడు. క్రమముగా నటవృత్తిలో ప్రవేశించాడు. వేషాలు దొరికేవి కావు. 11 ఏళ్ల వయసు వచ్చే వరకు చాప్లిన్ జీవితము చాలా దుర్భరముగా గడిచింది. కూలీనాలి చేసి పొట్ట పోసుకునేవాడు. క్రమముగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి ఫ్రమ్ రాగ్స్ టు రిచెస్ అనే నాటకములో, మరొకటి షెర్లాక్ హోమ్స్ నాటకములో బిల్లీ అనే ఆఫీస్ బాయ్ వేషం వేశాడు. 1904 నాటికి మంచి నటుడుగా పేరు సంపాదించాడు. అన్న సిడ్నీ ద్వారా కర్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910, 1913లో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మార్క్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలనచిత్ర నిర్మాత. అతని ఎన్నో కామెడీలు చేశాడు. స్టేజ్ మీద వారానికి $50 జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ను వారానికి $150 ఇచ్చి తన సినిమాలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. మూగ సినిమాల చక్రవర్తి. చాప్లిన్ మొదటి వన్ రీల్ సినిమా 1914 ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైంది. తర్వాత 5 రోజులకే ఫిబ్రవరి 7వ తేదీన, మూడవది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైనాయి. 1914లో చాప్లిన్ మొత్తం 35 వన్ రీల్, 2 రీల్ చిత్రాలు విడుదలైనాయి. ఒక సంవత్సరం గడిచేసరికి 1915లో ఎక్సెస్ అనే కంపెనీ వారు వారానికి $1240 జీతానికి కుదుర్చుకున్నారు. 1916, 1917లో మ్యూజికల్ అనే కంపెనీ వారు చాప్లిన్ను వారానికి $10,000 జీతానికి తీసుకున్నారు. ఆ రోజుల్లో హాలీవుడ్లో అంత జీతం తీసుకునే నటుడు, అంత డిమాండ్ ఉన్న నటుడు మరొకడు లేడు. 1916, 1917 సంవత్సరం నాటికి సినిమాలలో ప్రవేశించిన 3 ఏళ్లకే చాప్లిన్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయిందంటే 1918లో ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ
అనే కంపెనీ వారు 18 నెలలలో 8 చిత్రాలు తీసి పెట్టమని $10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. 1923లో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ స్టూడియో స్థాపించి సొంతముగా చిత్రాలు తీయడం ప్రారంభించాడు. 30 ఏళ్లలో 9 చిత్రాలు మాత్రమే తీశాడు. వాటిలో ఆఖరిది ఏ కింగ్ ఇన్ న్యూయార్క్. కొత్త అవతారము దేశదిమ్మరి ట్రంప్. ప్రధానముగా హాస్యనటుడైన హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని, ఒక సార్వజనీనతను చాప్లిన్ చిత్రాలలో సాధించాడు. పాంటోమైమ్, క్లౌనింగ్, మైమింగ్, బ్లర్కేస్, పేరడీ, స్లాప్ స్టిక్ వీటన్నిటినీ చాప్లిన్ మాస్టర్ చేశాడు. ఒక చిత్రమైన బ్రష్ లాంటి మీసకట్టు, బిగితైన కోటు, వదులు ప్యాంటు, పెద్ద సైజు బూట్లు, చేతిలో వంకీ కర్ర, వంకర టింకర నడక ఇవి అతని సరంజామా. తనకు తాను ఒక పాత్రను, ట్రంప్ పాత్రను సృష్టించుకున్నాడు. ట్రంప్ అంటే దేశదిమ్మరి. ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు మరో చోట. అతడికి ఊరు పేరు లేదు. అన్ని ఊర్లు అతనివి, అన్ని పేర్లు అతనివి. కిడ్ లాంటి చిత్రము, సిటీ లైట్స్ కూడా అలాంటిది. సినీ జీవిత చరమదశలో తీసిన లైమ్ లైట్లో మరొక విధముగా అతని జీవిత కథ కనిపిస్తుంది. విజయపథము. అతడు తీసిన వివిధ చిత్రాలలో కొన్ని వందల హాస్య సన్నివేశాలను, హావభావాలను, ముఖ కవళికలను, భంగిమలను సృష్టించాడు. వీటిని తరువాత కాలంలో చాలా మంది కాపీ కొట్టారు. అతని వేషధారణ కూడా అనుకరించారు. ఆ రోజుల్లో ప్రతి దేశపు సినిమా రంగంలో ఒక చార్లీ ఉండేవాడు. ఒక అర్ధ శతాబ్దానికి పైగా అతడు దేశాల వారిని వయోభేదము, మతభేదము లేకుండా నవ్వించాడు. ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు. ఆనిముత్యాలు. అతనికి అజరామర కీర్తికి ఆధార చిత్రాలలో 1921లో కిడ్ లో చాంప్ నటన చిరస్మరణీయము. 1925 గోల్డ్ రష్ లో చాప్లిన్ ఉత్తమోత్తమ చిత్రముగా పేర్కొంటారు. ఆ చిత్రములో మానవుడిని ఆకలి ఎలా మార్చివేస్తుందో అద్భుతముగా చూపించాడు. 1947లో మెష్యూర్ వేద్. అప్పటికి టాకీల యుగం ప్రారంభమయ్యి 12 ఏళ్లయింది. అది గొప్ప విజయము పొందింది. అమెరికా వీడ్కోలు. జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైన అతడి ప్రతిభను గుర్తించి, గౌరవించి, ఆదరించింది. 1952లో చాప్లిన్ అమెరికాను శాశ్వతముగా వదిలిపెట్టి స్విట్జర్లాండ్లో స్థిరపడవలసి వచ్చింది. అమెరికాలో 40 ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ చాప్లిన్ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. 64 సంవత్సరాలు వయసు వచ్చింది. ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.